అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో బిగ్ బ్రేకింగ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఒక నీట్ పేపర్ లీకేజ్కి కేంద్రం, సో పర్టికులర్గా మోడీ గవర్నమెంట్ ఇంతలాగా యాక్సెప్ట్ చేస్తుంది, తన తప్పును యాక్సెప్ట్ చేస్తుంది అనే దానికి. అంటే నేను అప్పట్లో పెహల్గామ్ అటాక్ చూసా, అంతకుముందు ఇంకోటి చూసా. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఎక్కడో దురంధర్ సినిమాలో మనం ఒక చిన్నది చూసాం, వాళ్ళు ఎవరో కొన్ని కోట్లు పంపిస్తున్నారని చెప్పి మనం వెంటనే డిమానిటైజేషన్ చేసుకున్నాం. సో అలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే, ఒక సెంట్రల్ క్యాబినెట్లో ఉన్న వ్యక్తిని బయటికి పంపించాలంటే ఇక్కడ జరుగుతున్న ఆందోళనలు కాదు, నిజంగా జరుగుతున్న ఆందోళన వెనక ఎవరున్నారో ప్రపంచానికి తెలీదా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర దాదాపుగా ఒక మహా అయితే ఒక 2000, 3000, సరే 28 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, 28,000 మంది ఉండాల్సిన ప్లేస్లో దాదాపుగా లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడలేదు మనం? ఎలాంటి ఎగ్జాంపుల్స్ చూసాం? నెక్స్ట్ లెవెల్ ఎగ్జాంపుల్స్. ఎంత దారుణం అంటే ఇలాంటివి చూసామా? ఎవరిని? దేశ ప్రధాని మోదీని ఎంత అపహాస్యం చేస్తున్నారు చూడండి. ఆయన బొమ్మ ముగ్గులా గీసి అక్కడ ఆ మట్టి పైన దాన్ని ఎంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నా చూశారు కదా. సో ఇది ఇలాంటి వాళ్ళకి సో నెక్స్ట్ లెవెల్ అంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది మరికొద్దిసేపట్లో. ఎక్కడ ఇందాక నేను వీడియో చూశాను, ఆవిడ ఎవరంటే పక్కనే ఏదైతే ఒక ప్లేసు, అక్కడ దాంట్లో షాపింగ్ మాల్లో ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది అనమాట. అలాంటి అమ్మాయి నీట్ పేపర్కి సంబంధించి వచ్చి అర్ధనగ్నంగా కనిపించి పిచ్చి పిచ్చిగా అక్కడ మాట్లాడుతుంది అనమాట. ఎవరి గురించి? ప్రధాని మోదీ గురించి. ఏమన్నా తెలుసా? ప్రధాని మోదీ వీడియో ఇలా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకుంటే పళ్ళన్నీ పుచ్చిపోయే, వీళ్ళ న్యూట్రిషన్ మొత్తం కూడా అవుటర్ న్యూట్రిషనే, ఇన్నర్ న్యూట్రిషన్ ఉండదా, సరిగా పళ్ళు కడగరా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. నిజంగా అంటే ఒక రకంగా రాజకీయాలను పక్కన పెట్టేద్దాం, అసలు మనకు రాజకీయాలు వద్దు. నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం అనేది నిజంగా ఘోరాతి ఘోరం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు నీట్ కోసం అంటే లాంగ్ టర్మ్ కోచింగ్లని, షార్ట్ టర్మ్ కోచింగ్లని ఎంత ఇబ్బంది పడతారో అది పడిన వాళ్ళకే తెలుసు. వాళ్ళకి డబ్బులు కట్టిన పేరెంట్స్కి మాత్రం తెలుసు. ఏ మాత్రం కాంప్రమైజ్ గారు. 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంది మార్కెట్. మీరు చెప్తే నంబర్ మీకు ఎవరికీ తెలియదు. కేవలం నీట్ అంటే ఏదో ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి దాడులు చేయటం, లేదంటే అక్కడ పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఈ పెట్రోల్ బంకుల్లో లైటర్లు తీసుకొని వెళ్ళి బెదిరించడం, ఇలాంటివి చేసేవాళ్ళు నిజంగా విద్యార్థులా? అంటే మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం అసలు? అక్కడ దాదాపుగా 100 మంది విద్యార్థులు ఏదైతే అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వస్తే 50 మంది వాళ్ళల్లో ఖలిస్తాన్ తీవ్రవాదులు, వేర్పాటువాదులు, లెఫ్ట్ భావజాలంతో నిండిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడి అక్కడ ఎవరిలోకలను చంపేయాలి, ఇది ఇంకా ఇష్యూ ఈ యొక్క రప్చర్ ఎక్కువైపోద్ది అని ఆలోచించేవాళ్ళు తప్ప ఎవరూ కూడా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీట్ ఇష్యూ అనేది, నీట్ పేపర్ లీకేజ్ అనేది విద్యార్థులకి వ్యవస్థకి మధ్య జరుగుతున్న లోపం. గతంలో అంటే నేను మోడీ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో, యూపీఏ గవర్నమెంట్లో ఇన్నిసార్లు అయింది, బీహార్లో ఇన్నిసార్లు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్తారు బయటకు వచ్చి? ఎవరు ఈ లెఫ్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు తెలుసు బయటకు వచ్చి? అసలు మోడీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మోడీ ఎందుకు భయపడుతున్నాడు బయటికి రావడానికి? మోడీ బయటకు వచ్చి వీడియో చేస్తే ఎంతమంది చూశారు? 350 మిలియన్ వ్యూస్. ఏ వీడియోకి అంత రికార్డు లేదు, మోడీ వీడియోకి ఒక్కదానికే ఉంది. ఎందుకు వచ్చిందంత? ఏం మాట్లాడాడు చూద్దాం. దాన్ని కూడా అపహాస్యం చేస్తారు ఈ లెఫ్ట్ భావజాలం నేతలు. ఏమని? మోడీ ఇలా పెట్టుకున్నాడు, మోడీ సరిగా మాట్లాడలేదు, పళ్ళల్లో పుచ్చులు ఉన్నాయి, ఇలాంటి మాటలు అనమాట. అసలు నిజంగా ఏ పనికి మాలిన విధమైనా ఎవరైనా, అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ అయినా, ఒక పొలిటీషియన్ అయినా, లేకపోతే ఎవరైనా సరే నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనో, లేదంటే కనుక వాళ్ళు దొరికితే మాకు అప్పచెప్పండి, కనీసం మేము చేయాల్సింది మేము చేస్తాం, ఇన్ ఫ్యూచర్ ఫర్దర్గా అండ్ నెక్స్ట్ ఇయర్ నీట్ పేపర్ లీక్ అవ్వకుండా ఉండాలంటే ఈ యొక్క పాలసీని యూజ్ చేయండి, ఈ థియరీని వాడండి అని ఎవరైనా సరే చెప్పారు అసలు? సరే, ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడైతే మోడీ ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు కదా, దాని కింద చాలామంది పెట్టారు. ఎవరో తెలుసా వాళ్ళంతా? వాళ్ళు నిజమైన సోషల్ యాక్టివిస్టులు. వాళ్ళలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు,
ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కదా నిజమైన సోషల్ యాక్టివిస్టులు అంటే. మీరు ఇన్నాళ్ళుగా జంతర్ మంతర్ అని చెప్పి ఇప్పుడు సోనం వాంగ్చుక్ బయటకు వచ్చాడు. సోనం వాంగ్చుక్ని ఎంత దారుణంగా ఇచ్చేశారంటే మామూలు కాదు. ఎవరు చేశారనుకుంటున్నారు? CJP వాళ్ళే. ఇప్పుడు సోనం వాంగ్చుక్ దాదాపుగా 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. దేనికోసం? ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం దిగి రావాలి, ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఆ దోషులను కఠినంగా శిక్షించాలి, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి చాలా కరాఖండిగా కూర్చున్న వ్యక్తి సోనం వాంగ్చుక్. అప్పుడు సోనం వాంగ్చుక్ వచ్చినప్పుడు అసలు ఎవరైనా కనిపించారు జంతర్ దగ్గర? ఎవ్వరు. ఇక్కడ తెలంగాణలో బట్టలు చింపేసుకుంటూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో బట్టలు చింపేసుకుంటూ ఉంటారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇంకా 7 సిస్టర్స్ కావచ్చు, ఈవెన్ నేపాల్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇటు US కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మొత్తం ప్రొటెస్టులు చేస్తున్నారు. సో ఆ ప్రొటెస్టులు శాంతియుతంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సరే, నాకు ఒక విధానం నచ్చలేదు, సో అది చాలామందికి నచ్చలేదు, నేను వాళ్ళతో మాట్లాడి నాకు ఆ ప్రొటెస్ట్, ఆ ధర్నా అనేది ఏదైతే ఉందో శాంతియుతంగా చేసే హక్కు నాకు ఉంటుంది. అంతేగాని మహిళల భావజాలతో, లేకపోతే సెన్సిటివ్ ఇష్యూస్లు, మతాలు, కులాలు, లెఫ్ట్ భావజాలు, లేకపోతే రాముడు సీతను రోడ్డు మీద వదిలేశాడు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం కాదు కదా ఉంది. సో ఇప్పుడు ఎవరైతే యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్ కావచ్చు, ఈ యాంకర్ అనసూయ భరద్వాజ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ బయటకు వచ్చి చాలామంది మాట్లాడతారు, ఎవరు కూడా ప్రొటెస్టులు చేయరని చెప్పి మాట్లాడతారు. ఎవరు చేయట్లేదు ప్రొటెస్టులు. అసలు నిజమైన ప్రొటెస్ట్ ఎవరైతే విద్యార్థులు చేస్తున్నారో వాళ్ళని పోలీస్ వాళ్ళు ఇప్పటిదాకా ఏమనలేదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు కనుక బేసిక్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళారనుకోండి, ఒకవేళ అప్పుడు వచ్చి మాట్లాడారు తప్ప ఎవరన్నా అసలు ఎంటైర్ ఈ 25 డేస్ నుంచి జరుగుతున్న నీట్ వ్యవహారంలో ఏ ఒక్కళ్ళనైనా, ఏ పిల్లాడినైనా నిజంగా నీట్ విద్యార్థిని పోలీసులు కొట్టిన దాఖలాలు ఉంటే మస్ట్గా కామెంట్ చేయండి, కింద విత్ విజువల్ చేయండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను దానికి. సో ఇలాంటి నేపథ్యం ఉంది. అంటే అక్కడికి వచ్చి ఎవరో లెఫ్ట్ భావజాలు ఉన్నవాళ్ళు కావాలని గొడవ క్రియేట్ చేయడం కోసమో, లేదంటే CJP సపోర్టర్సో, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్టర్సో కావాలని గొడవ చేయటం, ఇలాంటి వాళ్ళు వచ్చి చేస్తే ఆపొద్దా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొడవ అవుతూ ఉంటుంది ఢిల్లీ లాంటి సెన్సిటివ్ ఏరియాలో. మన హైదరాబాద్లో పాత బస్తీ ఎలాగో మన ఇండియా మొత్తానికి ఢిల్లీ అలాగా అంత సెన్సిటివ్గా ఉంటుంది ఢిల్లీ. అలాంటి ఏరియాస్లో అక్కడ ఈవెన్ 144 సెక్షన్ పెట్టలేదు, సంతోషించాలి వీళ్ళు. ఎప్పుడు కూడా పెట్టలేదు తెలుసా? CJP వాళ్ళు ఒక ట్రక్లో రాడ్లు, కర్రలు, రాళ్ళు ఇవన్నీ పట్టుకొని వచ్చారనమాట. ఎందుకు తెలుసా? తేడా వస్తే మొత్తాన్ని అందరి మీద అక్కడ వేసేద్దాం, మొత్తం చిందరవందర చేసేద్దాం, అక్కడ ఇలకత్త మఫియా జరగాలి, గంతే వాళ్ళకి కావాల్సింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా జంతర్ మంతర్ దగ్గర 144 సెక్షన్ పడలేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళు నిజంగా అణిచివేయాలనుకుంటే వాళ్ళని ఎప్పుడో శాంతియుతంగా మాట్లాడేవారు కదా. అండ్ మళ్ళీ ఏదైతే వీడియో చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే CJP ప్రతినిధులు కావచ్చు, ఏదైతే కాక్రోచ్ వీళ్ళు కావచ్చు, వీళ్ళు ఏమంటారు బయటకు వచ్చి? మోడీ భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు మోడీ? దేనికి భయపడ్డాడు? తప్పు జరిగింది కాబట్టి బాధ్యతాయుతంగా ఉండడం అనేది నిజంగా మోడీ గారు చూపించారు. మొన్న చెప్పారు మాటల్లో, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత చూపించారు. దీనికి అంటే ఒక రకంగా అంటే మేము గెలిచాం అనుకోవడం కరెక్టే. ఎదుటివాడు భయపడ్డాడు అంటే తప్పు కదా. భయపడింది ఎవరు? దేనికోసం భయపడ్డారు? అక్కడ ఓన్లీ నీట్ గురించి ఆలోచిస్తారు. జరిగే అల్లర్లు, వచ్చే అదృష్ట శక్తులు, రేపొద్దున ఎవరన్నా టెర్రరిస్టు వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళల్లో ఉన్న ఆ యొక్క భావాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని, లేకపోతే మత ఛాందస్వాదులు, టెర్రరిస్టులు వీళ్ళు వస్తే రేపొద్దున పరిస్థితి ఏంటి? దేశం అల్లకల్లోలం అయిపోద్ది. రీసెంట్గా ఒక యూనివర్సిటీలో చేస్తున్నటువంటి ఒక డాక్టరు, అతని దగ్గర ఏం బాటిల్స్ కనిపించాయి? రెసిన్ బాటిల్స్ కనిపించాయి. వాడి దగ్గర గ్రనేడ్స్ కనిపించాయి. పేలుడు పదార్థాలు కొన్ని టన్నులు స్వాధీనం చేస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో దేశ నడిబొట్టున జరుగుతోంది. మరి దీంట్లోకి ఎంటర్ అవడానికి వాళ్ళకి ఎంతసేపు పడుద్ది? సో వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? నరేంద్ర మోడీ అమ్మని లకారాలు తిట్టడం, లేదంటే ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ అమ్మని తిట్టడం, అయితే రాముడిని తిట్టడం, లేదంటే సీతను తిట్టడం, హిందూ దేవుళ్ళు తిట్టడం, ఈ అంటే కావాలని ప్రేరేపించే ఇవన్నీ. అక్కడ 100 మందిలో 50 మంది కేవలం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఎలాగైనా సరే గొడవ క్రియేట్ చేయాలి, దానికోసం కేంద్రం తలొక్కింది. అందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఇది తెలియని పిచ్చి ఛాందస్వాదులు ఎవరైతే ఉంటారో, పిచ్చితనం సోషల్ యాక్టివిస్టులు, సోకాల్డ్ అర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా లేదు మేము మంచోళ్ళం,
మాకు మోడీ భయపడ్డాడు, కేంద్రం భయపడిందని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అసలు నిజంగా వీళ్ళకి అసలు అంటే తాటికాయ తలకాయలు యాపకాయ ఎంత బ్రెయిన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే నవ్వు వచ్చేసింది. ఇప్పుడు పోలీసుల పరంగా మనం మాట్లాడుకుందాం, అండ్ ఫైనల్గా పోలీసుల పరంగా మాట్లాడుకుందాం. అసలు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు అమాయకులు బలవుతుంటే ఒక నిందితుడిని వాళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే ఆ నిందితుడి వల్ల ఇద్దరు అమాయకులు పాపం బలైపోతున్నారని, అభం శుభం తెలియని అన్యం పుణ్యం తెలియని అమాయకులు బలవుతున్నారని చెప్పి ఈ కరడుగట్టిన తీవ్రవాదంగా వదిలేస్తారు. వీళ్ళిద్దరికి ఏం కాకూడదండి. ఇన్ని రోజులు ఎందుకు ఆగారు తెలుసా? ఆగడానికి రీజన్ అదే. కేంద్రం ఇన్ని రోజులు సంయమనంగా ఎంతో పేషెన్సీగా వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క అంటే వీళ్ళు ఇంకా మరీ పేటర్ అయిపోతున్నారు. సిజేపీ వాళ్ళు న్యాయంగా రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగింది అని అన్న వాళ్ళని ఎవరు నిజంగా అంటే హింసించరు, వాళ్ళని లాటరీ చార్జ్ చేయరు, 144 సెక్షన్ విధించి లోపల వేరు, ఎఫ్ఐఆర్లు పెట్టేసి బయటికి రానికుండా చేయరు. కానీ ఎవరిని చేశారు తెలుసా? కావాలని రాజకీయ ముసుగులో బయటకు వచ్చి ఎవరు తెచ్చారు వాళ్ళు మాత్రమే. నిజంగా దీన్ని ఎవరి విజయం అందాం? నీట్ పేపర్ కోసం ఆందోళన దిగిన నిజమైన విద్యార్థులదా, లేదా వాంగ్చుక్ పోయినా పర్లేదు ఆయన బతుకున్నా పర్లేదు అని చెప్పి అతని మరణాన్ని సైతం అతని హాస్పిటల్ బెడ్ దగ్గర తీసుకెళ్ళి అతన్ని వాడుకొని మానసికంగా శారీరకంగా అతన్ని యూజ్ చేసుకున్నటువంటి ఈ యొక్క రాజకీయ ముసుగులో ఉన్నటువంటి మేధావులదా? ఎవరిది విజయం ఇప్పుడు? మర్చిపో కామెంట్ చేయండి. I am resigning from my post as Education Minister. It is for personal reasons. I thank everyone for the opportunity.